పాకిస్తాన్‌లో చర్చిస్తారా? ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ చెప్పిన 5 రోజుల చర్చల్లో 2 రోజులు 5 రోజులు విరామం, 2 రోజుల నుంచి చర్చలు. ఎక్కడ జరుగుతున్నాయో అమెరికన్ మీడియాకు కూడా తెలియలేదు. ఇప్పుడు తాజాగా అమెరికా, ఇరాన్ నడుమ చర్చలకు బహుశా పాకిస్తాన్ వేదికగా మారే అవకాశం ఉందంటూ ఇజ్రాయెల్ అభిప్రాయపడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించే దిశగా ఇరు పక్షాల నడుమ ఇస్లామాబాద్‌లో ఈ వారమే చర్చల ప్రక్రియ మొదలు కావచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పలు ఇజ్రాయెలీ వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి. అమెరికా, ఇరాన్ ఉన్నతాధికారులు వాటిలో పాల్గొంటారని పేర్కొన్నాయి. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యం వహించే అవకాశం కూడా లేకపోలేదని తెలుపుతున్నారు. అయితే యుద్ధానికి తెరదించడం మీద అమెరికాతో తాము చర్చిస్తున్నానన్న వార్తల మీద ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ గలీబాఫ్ ఖండించారు. విషయం మీద అమెరికాకి చెందిన ప్రతినిధులు తాను ఎట్లాంటి చర్చలు జరపలేదని పేర్కొన్నారు. తీవ్ర ఒడిదుడుకుల్లోని అంతర్జాతీయ ఆర్థిక చమురు మార్కెట్ ప్రయోజనాల కోసం అమెరికా ఇట్లా తప్పుడు వార్తల ప్రచారంలోకి తెస్తుందని ఎక్స్పోస్ట్లో ఆయన ఆరోపించారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు జరేద్ కుష్నర్తో గలీబాఫ్ చర్చలు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆ దేశానికి చెందిన ఒక ఉన్నతాధికారి కూడా వాటిని ధృవీకరించారు.